ఒక్క నిమిషం మళ్ళీ వస్తా వేణుగోపాల్ గారు. అజయ్ కుమార్ గారు, ఆరోపణలు చేయడం వేరు, విస్తృత స్థాయిలో ఆరోపణలు చేయడం వేరు. గత కొద్ది రోజులుగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా, అంటే ఎన్నికల కోడ్ రాకముందు పరిణామాలు వేరు, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వేరు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా తీవ్ర స్థాయిలో మీరు అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా సిఎస్ మీద అలాగే డీజీపీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ అనుమానాల నేపథ్యంలో, మీరు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈసీకి రాసినటువంటి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా రాసినటువంటి లెటర్లో కూడా ఏకంగా డీజీపీని అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ని వీరిద్దరిని కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఏంటి ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు? మీ దగ్గర ఏం ఆధారం ఉంది అసలు? అంటే ఒకటి శివ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచిన దగ్గర నుంచి, పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తుంది, ఏ విధంగా ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుందో అది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఒక సామాన్య ప్రజానికం బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు తప్పు జరిగిందని వాడు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే వాడి మీద దాడులు చేస్తున్నారు, వాడి మీద తిరిగి కేసులు పెడుతున్నారు. ఈరోజు ఇంటెలిజెన్స్ కూడా ఎంత ఫెయిల్యూర్ అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారు. ఈరోజు జగన్ కోసం పనిచేస్తున్న తప్ప రాష్ట్ర ప్రజానికం కోసం కాదు. వీళ్ళు చదువుకున్న చదువులకు అర్థం లేకుండా చేస్తున్నారు. ఈ రోజు ఎన్నికలు కూడా ఈరోజు సార్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు కింది స్థాయి ఉద్యోగస్తులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద. కానీ పై స్థాయి అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తారు. ఎందుకు చెప్పాలి శివ గారు? ఆల్రెడీ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రణీత్ రావు గారు, ఈరోజు ఆయన జైలుకి వెళ్ళాడు. ఆయన తర్వాత ఇంకెంతమంది పోతారో, ఆయన అరెస్టు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పై స్థాయి అధికారులందరికీ భయం మొదలైంది. చంద్రబాబు లాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా లాంటి ఎంతో మంది ప్రణీత్ రావు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, మా జీవితాలు నాశనం అయిపోతాయని భయంతో ఇప్పుడు కూడా జగన్కి కొమ్ము కాస్తున్నారు వాళ్ళంతా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే జగన్ మమ్మల్ని కాపాడుకుంటాడు, జగన్ ఏదో ఒకటి చేసి గెలిపించాలని తాపత్రయపడుతున్నారు వాళ్ళు. ఈరోజు రాష్ట్ర ప్రజానికంగా తాపత్రయపడుతుంది. ఈరోజు ఒకటి శివ గారు, ఈయన వేణుగోపాల్ గారు చెప్పారు, చాలా పెద్ద పెద్ద అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు బాబాయ్ హత్య కేసు విషయంలో ఎందుకు నిరూపించలేకపోయారు అంటున్నారు. సార్ కరెక్ట్ గా ఎన్నికల ఒక నెలకు ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక పెద్ద సెన్సేషనల్ ఇష్యూ. తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఉదయమన్నారు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని నమ్మను, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే సిబిఐ అధికారులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే వాళ్ళని తరిమేస్తున్నారు, వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులకు చేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వాళ్ళని రానివ్వలేదు. ఈరోజు ఒక సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించేదానికి, కస్టడీలోకి తీసుకునేదానికి పులివెందుల పోతే ఏం చేశారండి? హై డ్రామా ప్లే చేశాడు. మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు, నేను పైనుంచి కిందకి రాదని చెప్పేసి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సిబిఐ అధికారులు వెనక్కి పంపించేశారు. ఇక్కడ ఉంటే గొడవలు జరుగుతాయని. గొడవలు జరిగేది ఏంటండి? అంటే ఎంక్వైరీ చేసే రైట్స్ కూడా సిబిఐకి లేదా? ఎంక్వైరీ చేయకూడదా? ఈ రోజు నిరూపించాల్సింది ఎవరు? మేమా? ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి గారే కదా. నిరూపించుకోవాల్సిన అవసరం అయిందే కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అర్ధరాత్రి పోలీసులు పంపించి అరెస్ట్ చేపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కుటుంబం, తన సొంతం చిన్న ఆయన్ని అతి ఘోరంగా చంపేస్తే దాని మీద ఆయనకి క్లారిటీ లేదా? ఎక్కడో దాకా ఎందుకు శివ గారు? మొన్న వాళ్ళ అవినాష్ రెడ్డి గారు మామగారు రవీంద్రారెడ్డి గారు చెప్తున్నారు, అవినాష్ రెడ్డి అమాయకుడు, అతనికి ఏమీ తెలియదు, అక్కడ హత్య జరిగినప్పుడు ఒకళ్ళు కుట్లేసి ఒకళ్ళు రక్తం తుడుస్తుంటే ఆయన చేతులు కట్టుకొని నించున్నాడు తప్ప దాన్ని ఆపలేని పరిస్థితి అని మేము కాదు చెప్పింది, అలా మాంగారు చెప్పారు మొన్న పబ్లిక్ మీటింగ్ లో. ఆపలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన, కేవలం చేతులు కట్టుకొని చూస్తున్నాడంటే హత్య జరుగుతున్న సంగతి ఆయనకు తెలుసు, ఎవరు కుట్లు వేస్తున్నారో ఆయనకు తెలుసు, ఎవరు రక్తం తుడిచారో ఆయనకు తెలుసు, ఎవరు దుప్పట్లో చుట్టారో కూడా అవినాష్ రెడ్డికి తెలుసు. ఈరోజు అందుకే కదా వాళ్ళ సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చి ఈరోజు సునీతారెడ్డి గారు కానీ షర్మిలారెడ్డి గారు కానీ ఎందుకంటే అజయ్ కుమార్ గారు నేను అడిగినట్టు అధికారుల పాత్రకు సంబంధించి నేను అడిగినట్టు మీరేమో అధికారులంతా కూడా వైసీపీ కొమ్ము కాస్తున్నారు, పై అధికారులంతా అంటున్నారు. కానీ ఇటు కొంతమంది అంటే పేరుని నాని కావచ్చు, పేరుని కిట్టి కావచ్చు, బందర్లో జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తాం. వాళ్ళేమో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు, మొత్తం అంతా కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అధికారులంతా అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి మధ్యలో మీ రాజకీయాల మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు? మొన్న బందర్లో జరిగిన ఇన్సిడెంట్, ఎలక్షన్ కోడ్ వచ్చింది మొన్నే 2 days బ్యాక్ జరిగింది. వైసీపీకి సంబంధించిన నాయకులందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కొట్టి సిఐని బండబూతులు తిట్టి ఒక కానిస్టేబుల్ కొడితే, ఈరోజు నిజంగా అధికారులందరూ మాకు పనిచేస్తే, లేకుంటే ఎలక్షన్ కమిషన్ మొత్తం మా వెంట ఉంటే, ఈ పార్టీకి ఆ బందర్లో పేరుని నాని ఆ పేరుని కిట్టి అనే వ్యక్తి, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఎవరు నాకైతే క్లారిటీ లేదు, కానీ ఆ వ్యక్తుల్ని ఈ పార్టీకి ఎలక్షన్ కమిషన్ అదుపులోకి తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఈరోజు ఒక ఎస్ఐ స్థాయి నాయకుని బూతులు తిట్టారు, ఒక సిఐ స్థాయి నాయకుని బూతులు తిడితే వాళ్ళిద్దరు కంప్లైంట్ చేయలేకపోయారు, ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తితోటి కంప్లైంట్ చేయించారంటే మీరు అర్థం చేసుకోవాలా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికారులు వీళ్ళని. అంటే
ఈరోజు ఒక అధికారుని కాలర్ పట్టుకొని బూతులు తిట్టినా చెంపకేసి కొట్టినా సరే మాట్లాడే పరిస్థితి లేదు, మాట్లాడలేరు కూడా. ఎందుకంటే వీళ్ళ పైన ఉన్న అధికారులు మీరు సైలెంట్ గా ఉండండియా, లేకుంటే మీ ఉద్యోగాలు పోతాయి. ఒకటి ఏంటంటే శివ గారు, ఇక్కడ నెలంతా కష్టపడితే కనీసం 1వ తారీఖు జీతం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళినా, అతని పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళినా, ఇప్పుడు వీఆర్ లో పడేసినా, లేకుంటే ఆ ఉద్యోగాన్ని తొలగించేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి సైలెంట్ గా కూర్చున్నారు. అలాగే అజయ్ గారు, మీరు ఒక పక్క ఏమో అధికారుల మీద జాల చూపిస్తున్నారు, మరో పక్క అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది? ఇప్పుడు అదే చెప్తున్నాను శివ గారు. నేనేమంటున్నాను, కింద స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు చాలా సపరేట్ డిఫరెన్స్ ఉంటుందండి. పై స్థాయి అధికారులకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ ఉంది, ఎవరేం తప్పులు చేశారో వాళ్ళందరికీ తెలుసు. సార్ ఎక్కడో దాకా ఎందుకు సార్,